30 ఏళ్ళ నుంచి కూడా మందకృష్ణ మాదిగన్న మాలలకు చరిత్ర లేదు, ఇంకా చాలా మంది మాదిగ మేధావులని పిలువబడే వాళ్ళంతా మాలకు చరిత్ర లేదు, మాలలంటే ఏమీ లేదని చెప్పుకుంటున్నారు. విప్లవ ఉద్యమం కావచ్చు, బహుజన ఉద్యమాలు కావచ్చు, చుండూరు, కారంచెడు ఇలాంటి వేరే ఎన్నో ఉద్యమాలలో కూడా మాలలు ముందడుగు లేని ఏ ఉద్యమం కూడా విజయవంతం కాలేదు. అందుకోసమే చెప్తున్నాను, రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. దొడ్డిదారి గుంటవాయి దొంగ తీర్పు తెచ్చుకుంటూ సామాజిక న్యాయం అంటూ సంకలు గుద్దేసుకుంటూ రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేసుకుంటూ జగజీవన్ వారసులని జబ్బజరుసుకుంటున్నారు, జగజీవన్ వారసులని జబ్బజరుసుకుంటున్నారు. మాలలపై విషం జిమ్మి మనువాదము కప్పుకొని మందబలం చూసుకొని నోరును వారేసుకుంటూ, మందబలం చూసుకొని నోరును వారేసుకుంటూ, మందబలం చూసుకొని నోరును వారేసుకుంటూ 30 ఏండ్ల పోరాటం చేసింది ఏముందని మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి కూసున్నది, మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి కూసున్నది, మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి కూసున్నది. జాతిని తాకట్టు పెట్టి సీట్ల కొరకు ఓట్ల నమ్మి గుజరాతీ బానిసలుగా గులాగిరి చేస్తుంటే, గుజరాతీ బానిసలుగా గులాగిరి చేస్తుంటే, గుజరాతీ బానిసలుగా గులాగిరి చేస్తుంటే రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. దొడ్డిదారి గుంటవాయి దొంగ తీర్పు తెచ్చుకుంటూ సామాజిక న్యాయం అంటూ సంకలు గుద్దేసుకుంటూ రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. జై భీమ్, జై మాలా.